హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో ఈ రోజు మనం ఫర్టిలిటీలో ట్రిగ్గర్ అంటే ఏంటి అనే టాపిక్ గురించి మాట్లాడదాము. ట్రిగ్గర్ అనేది ఇన్ఫర్టిలిటీలో ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు చెప్తాను. సో నార్మల్గా ఏంటంటే మనకి న్యాచురల్ సైకిల్లో అంటే ఎవ్రీ మంత్ ఉమెన్కి పీరియడ్స్ వచ్చినప్పుడు అరౌండ్ 14th డే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎగ్ అనేది బాడీలో రిలీజ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 14th డే +or- 3 days ఆ టైంలో మనకి ఎగ్ అనేది బాడీలో రిలీజ్ అవ్వాలి. బట్ ఇట్లా రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. సో ఇలా రిలీజ్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి మనం మోస్ట్ కామన్గా సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ ఓవ్యులేషన్ ఇండక్షన్. అంటే ఏంటంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక 5 days మనం టాబ్లెట్స్, అవసరమైతే 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ డెవలప్మెంట్కి ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ అనే స్కాన్స్ ఉంటాయి. ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్లో ఎగ్ గ్రోత్ ఎలా ఉంది, సైజ్ ఎట్లా పెరుగుతుంది అండ్ ఎండోమెట్రియం అనేది లైనింగ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది స్కాన్ ద్వారా చెక్ చేసుకుంటాము. ఈ ఎగ్ వచ్చేసి అడిక్వేట్ సైజ్కి అంటే ఒక 17 to 18 mm ఉంది, దానికి బ్లడ్ ఫ్లో అంతా బాగుంది అని అన్నప్పుడు మనం ఈ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇచ్చే ఇంజెక్షన్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనమాట. మోస్ట్ కామన్ గా మనం యూజ్ చేసే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఏంటంటే హెచ్సిజి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది మనం ఇస్తూ ఉంటాము. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే న్యాచురల్ సైకిల్లో కూడా మనకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేనప్పుడు ట్రిగ్గర్ ఇస్తే ఒక 36 hours కి మనకి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే మనం ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది కరెక్ట్ గా ఇచ్చినా కూడా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటుంటారు. సో ఇది ఎందుకు అవుతుంది? దీన్ని మనం అన్రప్చర్డ్ ఫాలికల్ అని అంటాం అనమాట. సో వీళ్ళకి ఏంటంటే మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ కరెక్ట్ ఎగ్ సైజ్ లో చూసి ఇచ్చినా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో దీనికి కూడా కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. సో మోస్ట్ కామన్ వచ్చేసి ఏదైనా ఇంజెక్షన్ స్టోరేజ్ ప్రాబ్లం కానీ, ఈ ఇంజెక్షన్ అనేది చాలా టెంపరేచర్ సెన్సిటివ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇంజెక్షన్ కరెక్ట్ గా టెంపరేచర్ లో స్టోర్ అయిందా అండ్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా, కరెక్ట్ టైం కి తీసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఇదంతా కరెక్ట్ గా ఉంది అని అన్నప్పుడు అయినా కూడా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మనం అదర్ ఫ్యాక్టర్స్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. బేసిక్ గా ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందైనా ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం. తన బాడీలో హార్మోన్స్ అంటే థైరాయిడ్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నా లేదంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ బాడీలో హై ఉన్నా కూడా ఈ ఎగ్ అనేది చాలా మందికి రిలీజ్ అవ్వదు అనమాట. అండ్ లోపల గర్భసంచి చుట్టూ కానీ ఏదైనా అతుకులు ఉంటాయి కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వడంలో డిఫికల్టీ ఉంటుంది. సో ఇట్లా పెర్సిస్టెంట్ గా ఎగ్ అనేది మనకి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చినా రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మనం నెక్స్ట్ సైకిల్లో కొంచెం ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే దాంట్లో చిన్న మార్పులు అనేవి చేసుకుంటాం అనమాట. ఏదన్నా థైరాయిడ్ హార్మోన్స్ కానీ, ప్రొలాక్టిన్ కానీ అవి అబ్నార్మల్ ఉన్నాయంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేసుకుంటాము. పీసీఓడి ప్రాబ్లం ఏదైనా ఉందంటే దాన్ని ట్రీట్ చేస్తాము. అండ్ ఈ హెచ్సిజి ఇంజెక్షన్ తో రప్చర్ అవ్వట్లేదు అంటే డ్యూవల్ ట్రిగ్గర్ అని ఉంటుంది అనమాట. సో దీంట్లో 2 ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. సో దీంతో ట్రై చేయొచ్చు. ఇవన్నీ ఇచ్చినా కూడా కొంతమందికి పర్సిస్టెంట్ గా ఈ ఫాలికల్ అనేది రప్చర్ అవ్వకుండా ఉంటుంది. దీన్నే మనం ల్యూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అని అంటాం. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే అన్ని ట్రై చేసినా కూడా పర్సిస్టెంట్ గా అట్లానే ఉంటుందంటే ఏదో సమ్ ప్రాబ్లం విత్ ఎగ్ క్వాలిటీ, ఎగ్స్ బాగా తక్కువ ఉండడం కానీ, ఎగ్ క్వాలిటీలో ఏదైనా డిఫెక్ట్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ ట్రీట్మెంట్స్ తో ట్రై చేశాక కూడా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు విల్ సజెస్ట్ ఐవీఎఫ్ అనమాట లాస్ట్ ఆప్షన్ కింద. సో ఇది ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇన్ ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్. ఐయుఐలో కూడా ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐయుఐలో ఏంటంటే మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఈ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇచ్చే ఇంజెక్షన్ నుంచి ఒక 36 hours తర్వాత మనం ఐయుఐ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. సో ఈ ఐయుఐలో ఏంటంటే కరెక్ట్ టైం కి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైం నుంచే మనం ఈ ఐయుఐ ప్రొసీజర్ అనేది ప్లాన్ చేస్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ లో కూడా మనం సెకండ్ డే నుంచి మనం ఎగ్స్ అన్ని పెరగడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం కదా. సో ఈ ఎగ్స్ అన్ని కరెక్ట్ సైజ్ కి వచ్చాక మనం లాస్ట్ లో ఫైనల్ స్టేజ్ లో ఎగ్ పికప్ చేసే ముందు ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఈ ఐవీఎఫ్ లో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ టైం కి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన టైం నుంచి ఎగ్జాక్ట్ గా 34 to 36 hours మధ్యలో మాత్రమే ఎగ్ పికప్ చేయాలి. సో ఈ టైంలో చేస్తేనే మనకి మాక్సిమం ఛాన్సెస్ ఆఫ్ ఎగ్స్ అనేది వచ్చేది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ గురించి ఇదండి. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.